సో ఈరోజు TSPSC రిజల్ట్ వచ్చింది, మనందరికి తెలిసిందే. సో ఎవరైతే ఇందులో క్లియర్ చేయలేకపోయారో దయచేసి బాధపడకండి. ఎందుకనంటే ఫెయిల్యూర్ కూడా ఒక సక్సెస్లో భాగమే. నేను ఏదో మీకు కొటేషన్ చెప్దామనో ఏదో చెప్దామనో రాలేదు. ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే నేను కూడా ఫెయిల్ అయినటువంటి మనిషిని. ప్రతి ఒక్కరు ఫెయిల్ అయినటువంటి మనుషులే, ఎవరు విజేతలు ఉండరు. పుట్టుకతో విజేత అనేది అబద్ధం. సో ఫెయిల్యూర్స్లో నుంచి సక్సెస్ పొందాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టూడెంట్ చెప్తాను, సంకీర్త్ అని అతను SI సెలక్షన్లో విఫలమయ్యాడు, ఈరోజు IPS ఆఫీసర్ అయ్యాడు. SI సెలక్షన్లో విఫలమయ్యాడు, SI కాలేకపోయాడు, కానీ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ అయ్యాడు. ఆ రోజు SI విఫలమయ్యాను అనుకొని డ్రాప్ అయి ఉంటే ఈరోజు IPS ఆఫీసర్ అయ్యేవాడా? సో ఎవరైతే క్లియర్ కాలేదో వాళ్ళ కోసం చెప్తున్నాను. UPSC ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కూడా దగ్గరలో ఉంది, May 28, 2023కి. పగ తీర్చుకోండి, ఎగ్జామినేషన్ మీద పగ తీర్చుకోండి. నన్ను మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోతున్నారు, నన్ను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు, నేను UPSC ప్రిలిమ్సే క్లియర్ చేస్తాను. లేకపోతే Group 2 ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా ఉంది, Group 3 నోటిఫికేషన్ కూడా ఉంది, Group 4 నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఎవరు కూడా ప్లీజ్, చాలా మంచి సద్వినియోగం. ఈ టైం చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల. సో ఈ Group 2 కానివ్వండి, Group 3 కానివ్వండి, Group 4 కానివ్వండి, UPSC కానివ్వండి, మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. PPP టెస్ట్ సిరీస్ ద్వారా, ప్రీమియం, ప్రో, పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్ ద్వారా, అది ఏదేమైనప్పటికి కూడా మీరు ధైర్యంగా ఉండండి. మీకు ఎలాంటి విషయం మీద కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి, మేము మీకు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము అకాడమీలో. నేను పర్సనల్గా మీకు అందుబాటులో ఉంటాను ప్రతిరోజు. మా అకాడమీలోనే, విష్ణు IAS అకాడమీలోనే, మన అకాడమీలోనే నేను మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 వరకు అకాడమీలోనే ఉంటాను. మీకు ఎలాంటి కౌన్సిలింగ్ కావాలన్నా కూడా, ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము ఫ్రీ గైడెన్స్ ఇవ్వడం కోసం. సో దయచేసి ఒక్కటి మాత్రం, నిజం మాత్రం గ్రహించండి. ఏంటి అంటే ఫెయిల్యూర్ కూడా సక్సెస్లో భాగమే. అబ్రహం లింకన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో 3 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయానే అని అనుకుంటే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ లాగా మిగిలిపోయేవాడు కాదు అబ్రహం లింకన్. మన BR అంబేద్కర్ కానివ్వండి, లేకపోతే గాంధీజీ కానివ్వండి, ఎందుకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో దయచేసి కుంగిపోకండి. ప్రిలిమ్స్, UPSC ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ దగ్గరలో ఉంది. Group 2, Group 3, Group 4 ఉంది. సో బీ స్ట్రాంగ్ అండ్ కమ్ బ్యాక్. ఆల్ ద బెస్ట్. జై హింద్.